మాజీ మంత్రి మల్లారెడ్డి ఇక తాను పొలిటీషియన్ కాదంటున్నారు. ఫార్ములా ఈ కార్ రేస్ లో కొత్త ట్విస్ట్ సంచలనం రేపుతోంది. రాష్ట్రంలో మరో ముఖ్యమంత్రి ఉన్నారంటున్నారు మంత్రి కోమటిరెడ్డి. ఇలాంటి హాట్ అందరికీ బాత్ స్పెషల్ ప్యాక్ లో చూద్దాం. అబ్బబ్బా, ఈ రాజకీయాలతో తనకు విసుకొచ్చేసిందంటున్నారు మాజీ మంత్రి మల్లారెడ్డి. అందుకే సైంటిస్ట్ అవుదామని ఫిక్స్ అయ్యారట. 3 వర్సిటీలు పెట్టిన తాను ప్రస్తుతం ప్రపంచాన్ని ఊపేస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై ఫోకస్ పెడతానని అసెంబ్లీ లాబీలో జరిపిన చిట్ చాట్ లో చెప్పారు. ఇక మీదట తన విద్యా సంస్థలలో AI ద్వారానే విద్యార్థులకు ట్రైనింగ్ అందిస్తామని చెప్పారు. మనిషి ఎప్పుడు చనిపోతాడో కూడా అంచనా వేయగలిగేంత శక్తి AI లో ఉందంటున్న మల్లారెడ్డి ఇకపై ల్యాప్టాప్ లేకుండా పిల్లలెవరూ కాలేజ్ కి రావద్దని తేల్చి చెప్పేశారు. హైదరాబాద్ లో ఫార్ములా ఈ కారు రేసు ఇక లేనట్టేనని తేల్చేశారు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు. అసెంబ్లీ లాబీలో ఆయన చేసిన ఆఫ్ ది రికార్డ్ కామెంట్స్ అదే అర్థం వచ్చేలా ఉన్నాయి. మరి ఫార్ములా ఈ రేస్ ను హైదరాబాద్ లో నిర్వహించడాన్ని తామెప్పుడు తప్పు పట్టలేదన్న మంత్రి పేమెంట్స్ ప్రొసీజర్ సరిగ్గా లేనప్పుడు ఫార్ములా ఈ రేస్ ను ఎలా కొనసాగిస్తామని ప్రశ్నించారు. అయితే 2025 మిస్ వరల్డ్ పోటీలు మాత్రం పక్కగా హైదరాబాద్ లోనే జరుగుతాయని స్పష్టం చేశారు. అసెంబ్లీ లాబీలో తనకు ఎదురుపడిన మంత్రి శ్రీధర్ బాబును ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కేబినెట్ కొలీగ్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. శ్రీధర్ బాబు వస్తుంటే ముఖ్యమంత్రి వచ్చినంత హంగామా ఉందంటూ చమత్కరించారు. దీంతో ఒక్కసారిగా అక్కడ నవ్వులు పూశాయి. ఎంకన్నా నా మీద అభిమానంతో ఏదో అంటారు, మీరు అవన్నీ పట్టించుకోవద్దంటూ అక్కడి నుంచి జారుకున్నారు శ్రీధర్ బాబు. చిరకాల ప్రత్యర్థి సొంత జిల్లాకు చెందిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పైన చిట్ చాట్ లో హాట్ కమెంట్స్ చేశారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. రైతుల కష్టం చూసి జగదీష్ రెడ్డి కంట కన్నీరు అంటూ వచ్చిన వార్తపై వ్యంగ్యస్త్రాలు సంధించారు. జగదీష్ రెడ్డి ఏడ్చింది రైతులపై ప్రేమతో కాదు, పాత కేసులు గుర్తుకొచ్చి దుఃఖం వచ్చిందంటూ సెటైర్ వేశారు. వాటిని ఎక్కడ రీఓపెన్ చేస్తారోనన్న భయంతో జగదీష్ రెడ్డి ఏడ్చి ఉంటారంటూ ఎద్దవా చేశారు. సోషల్ మీడియాలో సోయి తప్పి తమపై విమర్శలు చేస్తున్నారని మీడియాతో చిట్ చాట్ లో వాపోయారు మరో మంత్రి సీతక్క. అన్నా చెల్లెల అనుబంధాన్ని కూడా తప్పుగా చిత్రీకరించారని, దీనిపై సభలో సీఎం మాట్లాడడం తనకు పెద్ద రిలీఫ్ అని ఆనందం వ్యక్తం చేశారు. వ్యక్తిత్వ హననంతో ఎంతో బాధపడ్డానన్న సీతక్క సోషల్ మీడియాను చెడుకు కాదు మంచికి వాడాలని సూచించారు.